బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. సీఎంతో పాటు బీసీ మంత్రులు, పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరితో పాటు ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, కడియం కావ్య ఈ సమావేశంలో పాల్గొన్నారు. మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీలతో సమావేశం తర్వాత సీఎం సహా కాంగ్రెస్ నేతలంతా పార్లమెంటుకు వెళ్లనున్నారు. ఇండియా కూటమి నేతలతో బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చించనున్నారు. కాంగ్రెస్ ప్రెసిడెంట్ తోని రాహుల్ గాంధీతోని కీలకమైన సమావేశంలో మల్లికార్జున ఖర్గే గారి ఇంట్లో ఉన్నారు. ఇప్పుడే 10 o'clock మీటింగ్ మొదలైంది. ఇది తెలంగాణ రాష్ట్రంలో క్యాస్ట్ సెన్సెస్ మీద, తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్ బీసీలకు ఇచ్చిన దాని మీద ఈ విషయాలన్నీ కూడా మల్లికార్జున గారు తర్వాత రాహుల్ గాంధీ గారి దృష్టికి తీసుకుని రావడానికి వచ్చారు. ఇప్పుడు ఆ మీటింగ్ మొదలైంది. సాయంత్రం 5 గంటలకి మొత్తం లోక్సభ ఎంపీసు, రాజ్యసభ ఎంపీసు, తర్వాత ఏఐసీసీ జనరల్ సెక్రటరీసు, ఏఐసీసీ ఇన్ఛార్జెస్ అందరూ కూడా ఇందిరాభవన్లో ఈ క్యాస్ట్ సెన్సెస్ మీద, అదే రకంగా 42% రిజర్వేషన్ మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వటం జరుగుతుంది. అది ఇవాళ సాయంత్రం జరిగింది. నిపుణుల కమిటీ కూడా వచ్చింది. అది ఇప్పుడు దీని గురించి మొన్న వేసినటువంటి నిపుణుల కమిటీ మెంబర్స్ కూడా చీఫ్ మినిస్టర్ గారితో, డిప్యూటీ సీఎం గారితో, మల్లికార్జున ఖర్గే గారికి, అదే రకంగా రాహుల్ గాంధీ గారికి తెలియజేయడానికే, వివరించడానికే వచ్చారు. అంటే సంక్షేమ ఫలాలు ఏ విధంగా అందజేయాలి ప్రజలకి? ఈ సర్వే అనేది తెలంగాణ సమాజానికి కంప్లీట్ హెల్త్ చెకప్ లాంటిది. ఎక్కడ మందు ఇవ్వాలా, ఎక్కడ మందు ఇస్తే మొత్తం సమాజం బాగుపడుతుందని, ఎక్కడ బీసీల్లో కింద స్థాయిలో ఉన్నారు, మధ్య స్థాయిలో ఉన్నారు, పై స్థాయిలో ఉన్నారు అనేది తెలుసుకోవడానికి చేసినటువంటి సర్వే. ఈ సర్వే ద్వారా మొత్తం ఈ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అన్నీ సర్వేను ఆధారంగా చేసుకొని ఇవ్వటానికే ఈ కార్యక్రమాన్ని చేయటం జరిగింది.